మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసే జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, స్తోత్రాలుడ, పూజారుడ, మీకు వందనాలు. దేవదేవుడా, మీకే స్తోత్రాలు చేస్తూ మీరు మహిమ పొందండి. ప్రభువా, మీ కృపతో మీ దయతో మమ్మల్ని నింపి, వాక్యమైన దేవుడి నాన్న, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం చేసి ప్రభుత్వం నింపమని యేసునామములో నడిచినాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్నా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయంలో 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 12వ అధ్యాయాన్ని మనం చదువుకొంచుండగా, ఈ 11వ అధ్యాయంలో యెఫ్తా అమ్మోనీయులను గెలిచిన తర్వాత అమ్మోనీయులు ఓడించి ఆ దేశాన్ని గిలాదు ప్రాంతం స్థిరపరిచాడు. గిలాదు ప్రాంతం యొర్దానుకు అవతల ఉన్న ప్రాంతం. గిలాదు ప్రాంతం కనాను దేశంలోకి అడుగు పెట్టక ముందు వచ్చే యొర్దాను యువతలు ఉన్న ప్రాంతం. గిలాదులో వారు గిలాదు దాకా వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి గిలాదు దేశం దాకా వచ్చిన తర్వాత గిలాదులోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా రూబేనీయులు, గాదీలు, మనష్య వాళ్ళు వచ్చి మోషేని అడిగారు, అయ్యా, ఈ ప్రాంతం మా పశువులకు మా మందలకు చాలా అనుకూలమైన ప్రాంతం, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి అడిగితే మోషే వారిని గద్దించాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు కృంగదీస్తున్నారు? దేవుడు ఇస్తానది కనాను దేశం కదా, మీరు అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్లకుండా మీరు మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు ఆపేస్తున్నారు అలాగని చెప్పేసి వాళ్ళు గద్దించినప్పుడు వాళ్ళందరూ కూడా లోబడి ఇప్పుడు వచ్చి వారందరితో కూడా యుద్ధం చేసి వారి కనాను దేశం వచ్చేంత వరకు కూడా స్వాధీనపరచుకొని ఆ తర్వాత కనాను దేశంలో వారు జయించిన తర్వాత జయించిన దోపుడు సొమ్మంతా కూడా లెక్కలేనంత తీసుకుని గిలాదు దేశానికి వచ్చి గిలాదు దేశంలో వారు నివాసం చేస్తున్నారు. గిలాదు దేశానికి వచ్చినప్పుడు వారు వెళ్తున్న ప్రాంతంలో ఉన్న అమ్మోనీయులు వచ్చి వారితో యుద్ధం చేసి ఈ ప్రాంతం మాది, ప్రదేశం మాది అని చెప్పేసి దాదాపు 300-400 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి వారు పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి రాగా దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుడు వారిని ఓడించాడు. ఓడించిన తర్వాత యెఫ్తాకి ఆ ప్రాంతానికి వారు జయమిచ్చారు. అప్పుడు వాళ్ళ కుమార్తె ఎదురొచ్చింది. కుమార్తె ఎదురొచ్చిన తర్వాత కుమార్తెను దేవుడికి ప్రతిష్ఠించాడు. దేవుడిని ప్రతిష్ఠించినప్పుడు కుమార్తె కూడా అలాగే అంటుంది కదా, నేను దేవుని కోసం జీవిస్తానని చెప్పేసి, దేవుని కోసం బ్రతుకుతానని చెప్పేసి దేవుని కోసమే బ్రతికింది. ఆ తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు? నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేదుమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మను పిలిచితిని, కానీ మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవడం నేను చూచి నా ప్రాణము అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయబోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరి అనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రామీయులతో యుద్ధం చేయగా గిలాదు వారు ఎఫ్రామీయులను జయించిరి. ఎలయనగా వారు ఎఫ్రామీయులను మనష్షీయులకును మధ్యన గిలాదు వారైన మీరు ఎఫ్రామీయుల ఎదుట నిలవలేకపోయిన వారు అనిరి. ఎఫ్రామీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా, పారిపోయిన ఎఫ్రామీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రామీయుడివా అని అతన్ని అడిగిరి. అందుకతడు, నేను కాను అనిన ఎడల వారు అతన్ని చూచి షిబ్బోలేతను శబ్దము పలకమని అనిరి. అతడు అట్లు పలకనేరక సిబ్బోలేతు అని పలకగా వారు అతన్ని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రామీయులలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడిని యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. చూడండి, ఇప్పుడు గిలాదు యొర్దానికి యువతలు ఉన్న ప్రాంతం, ఎఫ్రామీయులు యొర్దానికి అవతల ఉన్న ప్రాంతం. ఒకరోజు ఆ ఎఫ్రామీయులు ఈ గిలాదు దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం ఈ ప్రజలందరూ కూడా యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అక్కడ చూసినట్లయితే ఈ గిలాదు ఈ ప్రాంతంలో యొర్దానికి యువతల ప్రాంతంలో వాళ్ళు ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారు. గొప్ప బలిపీఠం కట్టారు అనే సంగతి వినినప్పుడు ఇశ్రాయేలు ఉన్న మిగతా గోత్రముల వారు 9 గోత్రాల వారు కూడా
వారితో యుద్ధం చేయడానికి వచ్చారు. మీరు వేరైపోతారా, మీరు అప్పుడే ఇదైపోతారా, గొప్ప వాళ్ళ మీరని చెప్పేసి వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తే ఆ రోజు ఎలియాజరు వచ్చి అలాగే యెహోషువ కూడా మనుషులు పంపించినప్పుడు అక్కడ ప్రాంతం అందరు చూసినప్పుడు, కాదు మా పిల్లలకు గుర్తుగా ఉంటుందని చెప్పి దీన్ని కట్టుకున్నాము అని చెప్పి వారు చెప్పినప్పుడు, ఇదంతా సమాధానకరమైందే, మంచిదే, ఏం పర్లేదు, ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు. ఇక్కడ మనం చూస్తే సమాధాన పరిచేవారు ఎవరు లేరు. సమాధానకర్త, దాన్ని కొనసాగించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సమాధానానికి కర్త ఆయన, సమాధానం ఇచ్చేది ఆయన. ఇక్కడ కానీ వీళ్ళ దగ్గర సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళు పోటీగానో, ఒకళ్ళు పంతంగానో, ఒకళ్ళు నేను గొప్ప అన్నట్టుగా వాళ్ళు ఉన్న పరిస్థితి వలన వారికి ఇక్కడ యుద్ధం జరిగింది, వారికి ఇక్కడ పోరాటం జరిగింది. వారు మాట్లాడుకునే మాటలు కానీ, వారి పద్ధతి కానీ ఎలా ఉందంటే అలా ఉంది. చూడండి, ఆయన వచ్చాడు, ఎఫ్రాయిమీలు వచ్చి అడుగుతున్నారు. ఎఫ్రాయిమీలు వచ్చి యెఫ్తాను అడుగుతున్నారు, నీవు యుద్ధానికి పోయినప్పుడు మమ్మల్ని పిలవచ్చు కదా, యోర్దాను అవతల ఉంటే మాత్రం మా పిలవడానికి ఏమైంది, మేము వచ్చేవాళ్ళం కదా అంటే, యెఫ్తా అంటున్నాడు కదా, మేము నేను పిలిచాం కానీ మీరు ఎవరు నాకు సహాయం చేయలేదు. యెఫ్తా అమ్మోనీయుల చేతిలోండి నన్ను విడిపించలేదు ఎవరు కూడా మీరు. అయితే నేనే నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని నేను యుద్ధానికి పోయినప్పుడు దేవుడు వారందరూ కూడా నాకు అప్పగించాడు, దేవుడు నాకు విజయం ఇచ్చాడు. దేవుడు విజయం ఇచ్చిన తర్వాత ఈ రోజు వచ్చి నాతో మాట్లాడుతున్నారే, ఈ రోజు వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నారే అని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని మాటలు మాట్లాడతారు, వాళ్ళకి ఏ జ్ఞానం లేకుండానే వారు మాట్లాడతారు. మాట్లాడిన మాటలన్నీ మనం పట్టించుకొని వివాదానికి వెళ్ళామనుకో, వివాదం పెరిగేది కానీ తరిగేది కాదు. మనం చూసి చూడనట్టు వదిలిపాడేసామనుకో, మనకి తెలియ వదిలిపాడేసామనుకో, అక్కడితో వివాదం తరిగిద్ది. దానికోసం వాదనలు పెట్టుకోవడం అవసరం లేదు. అయితే వీళ్ళు ఇక్కడ వివాదమే పెట్టుకున్నారు. అన్న తర్వాత వారందరూ కూడా ఎఫ్రాయిమీయులు వచ్చి అంటున్నారంట, మేము సహాయం చేస్తేనే మీకు యుద్ధం గెలిచేది, మేము సహాయం చేస్తేనే మీ యుద్ధంలో వచ్చేది, మీరు మా చేతి కింద ఉండేవాళ్ళని చెప్పి ఎఫ్రాయిం మాట్లాడుతుంటే గిలాదీలు అంటున్నారనమాట. సరే, మీ ఎక్కడి నుండి ఎలా వెళ్తారో చూస్తామని చెప్పేసి వాళ్ళతో వాళ్ళందరూ కలిసి యుద్ధానికి దిగారు. యుద్ధానికి దిగినప్పుడు అట్లా పారిపోయిన వాడు ఎవరైనా, యోర్దాను అవతల కదా, ఆ యోర్దాను రేవు దాటి అవతలకు వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడిన మాట, వాడు షిబ్బోలేతు అని పలికితే ఓకే, సిబ్బోలేతు అని పలికాడు, వాడిని చంపాడని చెప్పారు. అంటే వాళ్ళ మాట తీరు కూడా వాళ్ళకి ఉత్తరమిస్తూ ఉంది. దాన్ని బట్టి వారు చేసిన పని అంటే దేవుడు సహాయం లేకపోతే, దేవుని ఆత్మ తోడుగా లేకపోతే వారు చేసే పని ఏమి కూడా అర్థం కాదు. ఈ న్యాయాధిపతుల గ్రంథమంతట్లో కూడా అలాంటిదే చెప్తున్నాడు. దేవుడు విడిచిపెడితే, దేవుడు తోడై ఉండకపోతే, తన సొంత జ్ఞానాన్ని కనుక ఆలోచన చేసుకుంటే, యెఫ్తాకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుని దగ్గర అడగాలి, దేవుడి దగ్గర అడగకుండానే వీళ్ళతో యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళ మధ్యలో యుద్ధము పెరుగుతుంది, యుద్ధం పెరిగి అక్కడ వివాదం అనేది రేగింది. ఆ తర్వాత యెఫ్తా చనిపోయాడు. ఆ తర్వాత గిలాదులు ఆయన్ని పాతిపెట్టారు. 8వ వచనంలో, అతని తర్వాత బెత్లెహేమీయుడైన ఇబ్సాను ఇశ్రాయేలుకు అధిపతి ఆయను, అతనికి 30 మంది కుమారులు 30 మంది కుమార్తెలు ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనిచ్చిన వారికి ఇచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకలను తన కుమారులకు పెండ్లి చేశాను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండాను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడను. అతని తర్వాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలుకు అధిపతి ఆయను. అతడు 15 ఏండ్లు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశంలో అయ్యాలోను పాతిపెట్టబడెను. అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలుకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనములను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలు ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యంలోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. ఈ అధ్యాయంలో ఉన్నదంతా కూడా ఆ తర్వాత బెత్లెహేమీయుడు న్యాయాధిపతిగా వెళ్ళాడు. అతడు జెబూలూనీయుడు న్యాయాధిపతిగా, అతడు పిరాతోనీయుడు హిల్లేలు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా వెళ్ళారు. న్యాయాధిపతిగా వారందరూ కూడా పరిపాలిస్తూ వాళ్ళు 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, అలాగా 10 సంవత్సరాలు వారు పరిపాలించారు. ఆ ప్రజలందరూ కూడా సమకూరుస్తూ న్యాయం తీరుస్తూ వారందరి మధ్యలో కూడా ఉన్న పరిస్థితి అనేది మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక, దేవుని కృప తోడే ఉండి నడిపించను గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు.
మహోన్నత మహాగణుడ గొప్పవాడ జీవం గల యేసయ్య మీకు వందనాలు. మీ వాక్యమునైనా మమ్మల్ని బ్రతికించిందినైనా, మీ వాక్యమునైనా మాకు నాయన జీవం ఇస్తుందినైనా, మీ వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి విసరి తోడుగా ఉంచి నడిపించి సహాయం దయచేసి మీ కృపతో నిబోధులు చేసి మీరే మహిమ పొందమని దేవా వాక్యమును చూస్తున్న అందరికీ కూడా మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి, మీ ఆత్మను మాకు దయచేసి కృపతో నిబోధులు చేసి సహాయం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.